హలో మమ్మీ. అమ్మా లావణ్య, అమ్మా, హౌ ఆర్ యూ? బాగానే ఉన్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? బ్రహ్మాండంగా ఉన్నానమ్మా. ఇవాళ నీ మ్యారేజ్ డే కదా, కంగ్రాచులేషన్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ తల్లి. థ్యాంక్ యూ మా. రికగ్నైజ్డ్ డేట్స్ అన్ని నీ మైండ్ లో భలే రిజిస్టర్ అయిపోయి ఉంటాయి. మీ ఆయన అత్తగారు ఎలా ఉన్నారమ్మా? నాకన్నా బాగున్నారు. సరే కాని నీకేమైనా విశేషమా తల్లి? విశేషం అంటే? ఎప్పుడు అడిగేదేనమ్మా, నువ్వేమైనా కన్సీవ్ అయ్యావేమో అని. బా మా, ఏంటమ్మా ఎప్పుడు ఫోన్ చేసినా ఫస్ట్ ఆ విషయం అడుగుతావు? అడక్క, నీకన్నా 5 ఏళ్ల వెనకాల పెళ్ళైన మన రాంబాయమ్మ మనవరాలు సంగీతకు ఆడపిల్ల పుట్టింది తెలుసా? అయ్యో, అంత చిన్న పిల్లకు ఓ పిల్ల. సంగీత ఆరోగ్యం ఏమైపోతుందమ్మా? దాని ఆరోగ్య సంగతి పక్కన పెట్టు, ఒక్కగానొక్క కూతురివి. నీ కడుపు పండితే చూసి మేము ఆనందిస్తాం కదా. ఈ వయసులో మాకు ఇంకేం కోరికలుంటాయి బేబీ? అమ్మా, ఆ విషయం వదిలే. నేను కన్సీవ్ అయితే ముందుగా నేనే ఫోన్ చేసి చెప్తాను, సరేనా? సరే, నీ ఆరోగ్యం జాగ్రత్త. ఉంటాను. అలాగే అమ్మా, బాయ్. మాయదారి లోకం. ఊళ్ళో ఉన్న అమ్మలక్కలందరికీ మా ఇంటి మీదే కన్ను. మమ్మల్ని ఆడిపోసుకుంటేనే కాని ఈ వీధిలో వాళ్ళెవ్వరికీ తెల్లారదు. ఏంటి అత్తయ్య గారు? ఒక్కొక్కడికి ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అన్న ఆరాలే తప్ప వేరే పనే లేదు. మా ఇంట్లో ఏడ్పులు వినిపిస్తే వాళ్లకు పట్టరా అని సంతోషం, మేము సంతోషంగా ఉంటే వాళ్లకు దుఃఖం. అయినా మన ఇంట్లో బంగారం సరిగా ఉంటే ఇన్ని అవమానాలు పడాల్సిన అవసరమేముండదు. ఎవరి గురించి అత్తయ్య గారు మీరు అంటున్నారు? ఎవరో అయితే నేనెందుకమ్మా ఇంత బాధపడతాను? మన గురించే. మన గురించా? మనం ఎవరినేమన్నాం? ఒకరిని మనం అనాలటమ్మా. మనం మెత్తగా ఉంటాం కాబట్టే లోకులు నోటికొచ్చినట్లు పేలుతూ ఉంటారు. అసలు ఏం జరిగిందండి? ఆ వంటది వసంతమణి లేదు ఉంది, అది నోటికొచ్చినట్లు పేలుతూ ఉంది. ఏమని? ఓసే ప్రమీల, నీ కొడుక్కి పెళ్ళై 6 ఏళ్ళయిందిగా, ఇంతవరకు పిల్లలు పుట్టలేదేంటి? నీ కోడలు మన గురించి వాళ్ళకి ఎందుకంట? మనం ఏమన్నా వాళ్ళ ఊసెత్తామా? లోకం అలా ఉందమ్మా. మనం ఎవరి గురించి పట్టించుకోకుండా మన మానాన మనం బతుకుతున్నా కానీ లోకంలో అందరికీ మన గురించే ఆరాలు కావాలి. ఇదే మాట నిన్న ఆ 6 ఏటి రవళి కూడా అన్నది. మొన్న ఆ కనకదుర్గ అలానే కక్కింది. ఆయన పరాయి వారి ఎవరితోనే ఇన్ని మాటలు అనిపించుకుంటూ అవమానాలు పడే బదులు అదేదో సంతాన సాఫల్యం కలిగించే హాస్పిటల్ అంట. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలిగిస్తామని చెప్తున్నారు కదా. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా. పైగా మీ ఆయన డాక్టర్ కూడాను. తీసుకెళ్ళమంటే వెంటనే తీసుకెళ్ళిపోతాడు. అత్తయ్య గారు, పెళ్ళైన దగ్గర నుంచి పిల్లలు పుట్టకుండా నేను టాబ్లెట్లు వాడుతున్న సంగతి మీకు తెలుసు కదా? తెలుసమ్మా, తెలుసు. ఏ స్త్రీ జీవితమైనా మాతృత్వం పొందితేనే ఆ జన్మ ధన్యమవుతుంది. ఆ రోజు నుంచి నేను వద్దు వద్దు అంటున్నా నా మాట వినకుండా నువ్వు ఆ టాబ్లెట్లు వాడుతున్నావు. సర్లేండి, నా పెళ్ళయ్యేప్పటికి నా వయసు 18. ఆ వయసులో గర్భం వస్తే ఏ ఆడదైనా అనారోగ్యం పాలవుతుంది. అందుకే పిల్లలు అప్పుడే వద్దు అనుకున్నాను. నీ ఆరోగ్యం కోసం నువ్వు పిల్లల్ని వద్దనుకుని 6 ఏళ్ళు అయింది. నీకు ఎప్పుడో 4 ఏళ్ల క్రితమే పిల్లల్ని కనే బలము శక్తి వచ్చాయి. అప్పటి నుంచి నువ్వు ఆ టాబ్లెట్ వాడటం మానేసి పిల్లల్ని కనాల్సింది. అత్తయ్య గారు, పిల్లల కంటే వాళ్ళకి పాలు ఇవ్వాలండి. నువ్వేనేంటి, ఏ తల్లి అయినా పాలు ఇవ్వాల్సిందే. అప్పుడు నా అవయవాల్లో మార్పు వస్తుంది. అవును, వస్తుంది. నా అన్నం తరిగిపోతుందండి. ఏంటి, బిడ్డకి పాలిస్తే తల్లి అందం తరిగిపోతుందా? అవ్వ అవ్వ, ఏం చూద్దాం. తల్లి అవ్వాల్సిన ఏ ఆడదానిలోనూ లేని విడ్డూరాన్ని నీలోనే చూస్తున్నానమ్మా. ప్రతి ఆడది తల్లి అవ్వాలని తప్పించిపోవాలమ్మా. అమ్మతనంలోని ప్రేమామృతాన్ని పొందాలనుకునే వారు ఎవ్వరూ ఇలా మాట్లాడరమ్మా. అత్తయ్య గారు, మీరు ఇంకా మీ కాలంలోనే ఉన్నారు. ప్రపంచం ముందుకు పోతుంది. ఈ పిల్లల్ని కనడం, వాళ్ళని పెంచడం, దానికోసమే జీవితాన్ని వెచ్చించడం నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు బిడ్డలు కావాలనే కోరిక కలిగిన రోజున అప్పుడు ఆలోచిస్తాను. కుదరదంటే
అతి తొందరలో నాకు మనవడో మనవరాలో కావాల్సిందే. మా వంశం నిలబెట్టాలి, మా ఇంటి పేరు ఉద్ధరింపబడాలి. మాకు వారసులు కావాలమ్మా. అత్తయ్య గారు, నా జీవితం నా ఇష్టం, నా నిర్ణయం ఖరాఖండిగా చెప్పాను అంతే. అయినా ఎవరో మన కుటుంబానికి సంబంధం లేని వాళ్ళు ఏదో పిచ్చివాగుడు వాగారని మీరింత రాద్ధాంతం చేయడం పద్ధతి కాదు. లావణ్య, నాకు పద్ధతులు నేర్పాల్సిన పని లేదమ్మా. ఈ ఇంటి పెద్దగా ఖరాఖండిగా చెప్తున్నాను. నువ్వు ఇవాళ నుంచి పిల్లల్ని కనే ఏర్పాట్లు చేసుకో. అస్సలు కుదరదు. ఎప్పుడైనా నా మనసు మారితే అప్పుడు మీరు చెప్పిన సంగతి ఆలోచిస్తాను. చిచ్చి, పెళ్లి రోజునే నా సంతోషం అంతా ఆవిరైపోయింది. వెధవ సంత. ఏంటి వెధవ సంత? నా వేదన నీకు సంతలా కనిపిస్తుందా? అసలు నీతో మాట్లాడటం నాదే తప్పు. మాట్లాడడం ఇష్టం లేకపోతే మానేయండి. నాతో మాట్లాడమని మిమ్మల్ని ఎవరు బ్రతిమలాడట్లేదు. అమ్మా లావణ్య, ఓ మమ్మీ లావణ్య, ఏంటి ఇద్దరు ఇంత ప్రశాంతంగా ఉన్నారు? ఇద్దరికి ఒకరి మీద ఒకరికి బాగా అనురాగం పెరిగిపోయినట్టుందే. అవును, ఇద్దరికి పెనురాగం పెరిగిపోయింది. అర్థమైంది. మీరిలా బిగుసుకుపోయింది అందుకేగా. అవును, అందుకే. ఇది మీ ఇద్దరి మధ్య ఎప్పుడు ఉండేదేగా. నీ సముతాయింపులు ముక్తాయింపులు నాకు అనవసరరా. ఈ ఇంటికి వారసుడు కావాల్సిందే. ఓ అంతేగా, ఇచ్చేస్తాం. నేనిప్పుడే పిల్లల్ని కనను. ఓ అంతేగా, అలాగే. కాని ఏంటి, మీ అమ్మగారి మాటలకు అలానే అంటున్నారు, నా మాటలకు అలానే అంటున్నారు. అందుకే మీ ఇద్దరు వర్రీ అవ్వకుండా నేను చక్కని ఆలోచన చేశాను. ఏంటది? చెబుతా. లావణ్య, ఓ కప్పు కాఫీ తీసుకురా. ఆ, ఇదిగో వేడిగా ఉండాలి. అలాగే. అమ్మా, నువ్వు చిన్న చిన్న విషయాలకు కూడా వర్రీ అవుతున్నావే. అలా అయితే నీ ఆరోగ్యం పాడవుతుంది కదా. చూడు, మనసు ప్రశాంతంగా ఉంచుకో. ఇక ఒకటే ప్రశాంతత. ఒరే, ఈ ఇంట్లో బోసినవ్వులు ఎప్పుడు బిల్లి విరుస్తాయా అని 10 ఏళ్ల నుంచి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నానురా. నేను చచ్చిన తర్వాత కానీ ఆ కోరిక తీరేలా లేదు. అమ్మా, ఏంటా చావు మాటలు? తీరుతుంది. నీ కోరిక అతి దగ్గరలోనే తీరుతుంది, సరేనా? కానీ నీ పెళ్ళాం పిల్లల్ని కననంటే కననని భీష్మించుకుని కూర్చుంది కదరా. దాని పట్టుదలకు నేను కళ్ళెం వేస్తాను కదా. ఇప్పుడే దాన్ని వంగదీసి లొంగదీసి నువ్వు చెప్పినట్టు వినేలా, నేను చెప్పినట్టు కనేలా, ఈ ఇంట్లో చంటి పిల్లలు పారాడేలా చేస్తాను. నా పెళ్ళం నెల తప్పిందన్న శుభవార్త నీ చెవులకు సొంపైన శబ్దంతో వినిపిస్తానని హామీ ఇస్తున్నాను. ఒరే, అలాగే. అదేదో పిల్లలు పుట్టే సాఫల్య కేంద్రం అంట టీవీలో చెప్తున్నారు కదా. లావణ్యను ఎలాగైనా హాస్పిటల్కి తీసుకెళ్లరా. అది రానన్నా ఊరుకోవద్దు సుమా. ఓ అదెంత పని. అలాగే, ఇప్పుడే ఈ గంటలోనే నీ ముందే నా పెళ్ళాన్ని దారికి తెస్తాను. ఆ పని చెయ్యి నాయనా, నేనెంతో సంతోషిస్తాను. అలాగే, ఇవాళ మా పెళ్లి రోజు కదమ్మా. ఆ, మనందరం సంతోషంగా ఉండాలి. అవును. అందుకే ఈ రోజుకు దాన్ని వదిలేస్తున్నాను. రేపటి నుంచి చూసుకో, నీ కోడలు నెల తప్పినట్టే లెక్క. నిజంగానా? కోడలు నెల తప్పుద్దా? 6 నెలలో దాన్ని నెల తప్పిస్తాను, చూసుకో అమ్మా. ఎలాగరా? అమ్మా, అదంతా సీక్రెటే. లీక్ అయితే నా ప్లాన్ వీక్ అయిపోద్ది. ఓ 10 రోజుల పాటు నువ్వు నన్నేమీ అడక్కు. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది. ఇదిగో, ఆ తర్వాత నేను చెప్పకుండానే నీకంతా తెలిసిపోతుందే. మన కథ సుఖాంతం అవుతుంది. నన్ను నమ్మమ్మా. అబ్బాబ్బా, ఎంత శుభవార్త చెప్పావురా నాయనా. ఉండు, నీ నోటిని తీపి చేస్తాను. ఏం వద్దులే కానీ, ఇదిగో ఈ 1,00,000 రూపాయలు జాగ్రత్తగా దాయి.
నీకిలా డబ్బిచ్చానని లావణ్యకు తెలియనీకో. మనకు రహస్యాలు ఎందుకురా? అబ్బా, ఇప్పటికే నేను నీ వైపే మొగ్గుతున్నానని అది అగ్గి మీద గుగ్గిలం అయిపోతుంది. దానికివ్వకుండా నీకింత డబ్బిచ్చానని తెలిస్తే ఫైర్ అయిపోతుందే. రే సంతోష్, నా బంగారు కొండ, నీ సంగతి నాకు తెలుసురా. ఈ 6 సంవత్సరాలు నీ కాపురంలో నన్నెప్పుడు మాయ మాటలతో మభ్యపరుస్తున్నావు. కానీ నేనిప్పుడే నిక్కచ్చిగా చెప్తున్నాను రా, నువ్వు ఇంకో 10 నెలల్లో నా చేతుల్లో మనవడను మనవరాలను ఉంచాల్సిందే. అలాగైతేనే నేను ఇంట్లో ఉంటాను, లేకపోతే ఏ కాశీయో రామేశ్వరం వెళ్ళిపోతాను రా. అమ్మా, నువ్వు లేకపోతే నేను ఎలా బతుకుతాను చెప్పు? నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికే వచ్చేస్తానే. నాకన్నా ఓ సంతోషం, నేనంటే నీకు ఎంత ప్రేమరా. ఇదిగో లావణ్య వస్తుంది, నువ్వు గబగబా లోపలికి వెళ్ళి ఆ డబ్బులు నీ బీరువాలో జాగ్రత్త చెయ్యి. అలాగే, సరే. ఏమండి, ఆ, ఇదిగోండి కాఫీ. థ్యాంక్స్ డార్లింగ్. ఆ డియర్, ఈరోజు ఎంత ఇంపార్టెంట్ డేనో తెలుసా? అంటే మన మ్యారేజ్ డే అన్నమాట. ఈ రోజు కూడా అలుగుతావేంటాయ్? నువ్వు అలా అలిగితే ఈ రాత్రికి నిద్ర పట్టక నేను నలిగిపోతాను తెలుసా? ఆ ఈ సరసాలకేం తక్కువ లేదు. మీ అమ్మ నన్ను ఎలా ఆడిపోసుకుంటున్నారో తెలుసా? అందుకేగా ఆవిడ మీద బాగా కేకలేసి లోపలికి పంపించేశాను. నేను ఆవిడ మీద అరిచిన అరుపులు కిచెన్లో నీకు కూడా వినపడ్డాయి కదే? లేదే. లేదా? నేను ఆవిడ మీద గట్టిగా అరిచాను, నిజం. అప్పుడు నువ్వేదో లోకంలో ఉండుంటావు. అయినా డార్లింగ్, మీ ఇద్దరి మధ్య ఈ తంతు 6 ఏళ్లుగా జరుగుతున్నదే కదే? అవునవును, 6 ఏళ్ల నుంచి భరిస్తున్నాను. ఇంకా ఎంతకాలం అండి ఈ చెర నాకు? ఆవిడ అడుగుతున్న బిడ్డను ఆవిడ ఒళ్ళో పడేస్తే ఏ ప్రాబ్లము రాదుగా డియర్. అబ్బా, ఇప్పట్లో అలాంటి ఆలోచన వద్దని ఆవిడికి చెప్పాను, మీకు చెప్తున్నాను. నా ఆలోచన ఫలిస్తే తొందరలోనే మనకు శుభం జరుగుతుందా? లేదనుకో, నీకు వయసు పెరిగి మెనోపాధి దశలోకి వెళ్ళిపోతావు. నీకు ఎప్పటికీ పిల్లలు పుట్టరు. లేదు, నా వయసు మీరిపోయినా అదో ప్రమాదం. నాలో సంతానోత్పత్తి చేసే శక్తి తగ్గిపోతుంది. ఆలోచించుకో. ఇప్పుడు నేను ఈ కాఫీ తాగుతాను. అబ్బా, బ్రహ్మాండంగా ఉందో ఈ కాఫీ. దీని టేస్ట్కు నా నాలుక రెపరెపలాడిపోతుందనుకో. సర్లేండి, ఈ పొగడ్తలకి ఏం తక్కువ లేదు. పొగడ్తలు కాదోయ్, వాస్తవ నిజ సత్యాలు. అసలు ఈ రోజు మన పెళ్లి రోజని నీ కోసం పూలు, మన కోసం పళ్ళు తెచ్చాను. ఏంటి, పెళ్లి రోజున మీ శ్రీమతికి మీరిచ్చే బహుమానం 10 రూపాయల పూలేనా? తొందరపడుకోయి సుందరవదన, నీ కోసం ఖరీదైన ప్రజెంటేషన్ కూడా తెచ్చాను. ఏంటో అది? ఇస్తాను. ఇదిగో, కళ్ళు పూసుకో. సరే, కళ్ళు మూసుకున్నాను. ఆ బహుమతి ఇప్పుడు ఇవ్వండి. ఇదిగో ఇట్రా, ఈ అద్దం ముందుకురా. వచ్చాను. ఇప్పుడు కళ్ళు తెరిచి నీ మెడలో ఏముందో చూడు. నెక్లెస్. ఎలా ఉంది డార్లింగ్ నీ మెడలో ఈ నెక్లెస్? మార్వెలస్, చాలా 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 బాగుందండి. ఈ నెక్లెస్ వల్ల నా నెక్కే అందం వచ్చింది. కాదు కాదు, శంఖం లాంటి అందమైన నీ నెక్ వల్ల ఆ నెక్లెస్కే అందం వచ్చింది తెలుసా? థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నట్టు ఇదిగో, ఈ 1,00,000 రూపాయలు క్యాష్ జాగ్రత్తగా దాచుకో. నీకిలా డబ్బులిచ్చానని మా అమ్మకు నీకు. ఎందుకంత రహస్యం? మా అమ్మకివ్వకుండా నీకే ఇంత డబ్బిచ్చానని తెలిస్తే మా అమ్మ మనసు బాధపడుతుందో. అబ్బా, మీరు ఎదుటి వాళ్ళ మనసులోని ఆలోచనలు భలే గ్రహిస్తారే. అదే నా స్పెషాలిటీ. వెళ్ళి ఆ డబ్బులు జాగ్రత్త చెయ్యి. అలాగే. అబ్బాయి, ఒరే సంతోషు, 1 గంట దాటుతుందిరా, భోంచెద్దుగలరా?
ఇవాళ మా మ్యారేజ్ డే మమ్మీ. నాకు ఆ విషయం తెలుసురా. మరి స్పెషల్ ఏం చేసావు చెప్పు. చక్కెర పొంగలి, పులిహోర, గారెలు, కొబ్బరి చట్నీ. చాలు చాలు, నువ్వు చెబుతుంటేనే కడుపు నిండిపోయిందే. మ్మ్. చూడు, నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. ఒరే బడుతాయి, మ్మ్. వెడ్డింగ్ డే నీ ఒక్కడికే కాదురా. నా ఒక్కడికే కాకుండా రెండో వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారా? నీ పెళ్ళం కూడా ఉంది కదా. అవునవును, పాపం నా పెళ్ళాం కూడా ఉందిగా. ఆవిడ గారిని కూడా రమ్మను, మనం ఇద్దరికి వడ్డిస్తాను. ఓకే, అలా అన్నావు, ఇది ఇంకా బాగుంది. లావణ్య, లావణ్య. ఆ ఏమండి, ఎక్కడున్నారు? ఇదిగో ఇక్కడ. రండి రండి, ఇవాళ మీ లంచ్ కోసం వెడ్డింగ్ స్పెషల్ డిషెస్ రెడీ చేశాను. లావణ్య, నువ్వు రెడీ చేసిన ఆ డిషెస్ కూడా డైనింగ్ టేబుల్ మీదకి తెచ్చాయి. రారా సంతోష్, ఇదిగో ముందు ఈ చక్కెర పొంగల్ తిను, తరువాత పులిహోర, ఆ తర్వాత గారెలు, అందులోకి కొబ్బరి చట్నీ దంచుకోరా. ఏమండి, మన వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి మన లంచ్ కి మీకు ఎంతో ఇష్టమైన ప్రాన్ బిర్యానీ ఇంకా ఫ్రై ఐటమ్స్ హోటల్ నుండి తెప్పించాను. ఇందా తినండి. అయ్యయ్యో, ఎంతో పవిత్రమైన మీ పెళ్లి రోజు ఈ కక్కా ముక్క తిండ్లేంటమ్మా వికారం గారు. ఇవిగో భక్తిగా దేవుడికి నైవేద్యం పెట్టిన చక్కెర పొంగలి, పులిహోర, గారెలు, ఇవి తినండి. ఈ వాటికి నీచు తిండ్లు పక్కన పెట్టేయండి. నువ్వు కూడా నీ ప్లేట్ పక్కన పెట్టి ఈ ప్లేట్ తీసుకో లావణ్య. పండగ పూట పాత పచ్చళ్ళేనా? ఇవి ప్రతి పండగకి తినేవే కదా అత్తయ్య గారు. ఇవాళ మారుద్దాం. మారుతున్న కాలాన్ని బట్టి మనము మారాలి, తప్పదు. ఏంటి తప్పదు? ఎంత కాలం మారినా ఆచారాన్ని అనాచారంగా మారుస్తావా ఏంటి? సాంప్రదాయం ఎప్పుడు సాంప్రదాయమే. అది మన జీవితాల్లో జీర్ణించుకుపోయిందమ్మాయి. నేను తెచ్చిన వంటకాలాన్ని నువ్వు తినరా అబ్బాయి. కుదరదు. ఏమండి, మీరిప్పుడే ఈ ప్రాన్ బిర్యానీ ఫ్రై ఐటమ్స్ తినాల్సిందే. అదేం కుదరదు. ముందు నువ్వు ఈ చక్కెర పొంగల్ని నోట్లో వేసుకోరా. సంతోషు, అమృతంగా ఉందిరా, తిను. ఏమండి, మీరు నన్ను నిజంగా ప్రేమిస్తుంటే ఈ బిర్యానీ ఈ ఫ్రై తినాల్సిందే. ఏది, నోరు తెరవండి. తెరవమంటుంటే నేను తినిపిస్తాను. ఒరే, నీ అమ్మ మీద నీకేం మాత్రం ప్రేమ గౌరవాలున్నా నువ్వు ఈ చక్కెర పొంగల్ తినాల్సిందే. ఏది నాన్న, ఏది? నోరు తెరువు. నోరు తెరవరా నాన్న, తినిపిస్తాను. ఆ చక్కెర పొంగల్ తినడానికి నేను అస్సలు ఒప్పుకోను. ఈ బిర్యానీ తినండి, తినకపోతే నా మీద ఒట్టే. ఈ మాత్రం దానికి ఒట్లు వరకు ఎందుకు లావణ్య? ఒరే, నేను చేసిన పిండి వంటలు తినకపోతే నా మీద ఒట్టే. అమ్మా లావణ్య, ఏంటే మీరు ఇలా ఒట్ల మీద ఒట్లు వేస్తున్నారు? అవును, ఒట్లే. వద్దొద్దు, అంతవరకు వెళ్ళొద్దు. మీ ఇద్దరి కోరికలు తీరుస్తాను, సరేనా? అయితే నోరు తెరినన్న. ఇదిగో కొంచెమేరా, తిను. అలాగే ఆగవే. మమ్మీ, ముందు నీ ముద్ద నా నోట్లో పెట్టు. అలాగే తిన్నా. అలాగే నోరు తెరవరా. జీడిపప్పు తిందు గాని తిన్నా. ఇప్పుడు నా వంతు. నోరు తెరవండి. తెరవమంటుంటే మళ్ళీ నోరు తెరవండి. ఇదిగో ఈ ప్రాన్ తినండి, తినండి. ఇప్పుడు నోరు తెరవరా. మమ్మీ, ముందు నా నోట్లో నమిలి మింగాలి కదే. నములు నములు, బాగా నములు. నీచు వంటకం కదా, బాగా నమలాలి రా, నములు. ఉండు మమ్మీ, ఉండు. ఇప్పుడు నోరు తెరు. వాటర్ తాగిని ఆగవే. మెల్లిగా తాగరా. ఇక తిను. ఇదేంటి లావణ్య, నా బొక్కలు నొక్కేస్తున్నావే. అబ్బా అబ్బా, నొప్పి పెడుతున్నాయే. మీరు నోరు తెరవాలిగా. ఇందా ముద్ద, బా తినండి. అమ్మా, నువ్వు కూడా నా బొగ్గలు నొక్కేస్తున్నావేంటే? ఒరే సంతోషు, ఈ ముద్ద తినరా అబ్బాయి, తిను. ఈ ముద్ద తినండి. తినరా నాన్న. ఈ ముద్ద కూడా తినండి. తినరా. తినండి ఆ ముద్ద. అయ్యో అయ్యో అయ్యో. నాన్న, పొలవరింది ఏమిట్రా నాయన. ఉండు, తల మీద చరుస్తాను. మీరేం ఆయన తల మీద కొట్టనవసరం లేదు, నేను చరుస్తాను. చాలమ్మా, ఇక చాలు. మీరు కొట్టే దెబ్బలకి
నా మాడు చిట్లి నా జుట్టుడు పోయి నాకు బట్టతలు వచ్చేస్తుంది. చాలే కాపండే బాబు కాపండే. ఇక తినండి. ఇక తినరా అబ్బాయి. మమ్మీ ఉమ్. నువ్వు నా మెడలు అబ్బా నా మెడలోంచి తినిపిస్తున్నావేంటే? అంతే, నువ్వు నా చేతి వంట తినాల్సిందేరా. కాదు, నా చేతి తిండి తినాలి. లావణ్య అబ్బా నువ్వు కూడా నా మెడలో వచ్చేస్తున్నావే. ఏమైందిరా అబ్బాయి? ఏమైంది నాన్న? ఏమైందండి? అయ్యో అయ్యో, ఏమిటిరా? ఏమైందంటుంటే? ఏమైందిరా? ఏమైందిరా అబ్బాయి? ఏమైందండి? ఏమైందంటుంటే? నెమ్మదిగా నెమ్మదిగారా. ఏంటి పొలమారిందా ఏంటి? బాగా డోక్కోండి. కడుపులోని చెడంతా బయటకు వచ్చేయాలి. నా కొడుకు ఎంత కష్టం వచ్చి పడిందిరా నాయన. తిన్నదంతా కక్కేసావు కదరా. కక్కితే కక్కారులే, ఇప్పుడు శుభ్రంగా ప్రాన్ బిర్యానీ తినొచ్చు. కుదరదు, ఇప్పుడు మిగిలిన పిండి వంటలు తింటాడు. మమ్మీ లావణ్య, నేనింత పెద్ద వామిటింగ్ చేసుకున్న తర్వాత కూడా నన్ను ఇంకా ఆ తిళ్ళు తినమంటారేంటే? వద్దొద్దు, వద్దులే నాయన. ముందు ఇదిగో ఈ నీళ్లు పుక్కిలించి పూసి చల్లటి నీళ్లతో మొహం కడుక్కురామ్మా. చల్లటి నీళ్లతో వద్దు, వేడి నీళ్లతో మొహం కడుక్కోండి. చన్నీళ్లు వేడి నీళ్లు కలుపుకొని నా కన్నీళ్లతో మొహం కడుక్కుంటాను, సరేనా? సరే నాన్న, ఇలా రామ్మా. ఇలా కుర్చీలో కూర్చోరా. కూర్చోరా నాన్న. అబ్బా అబ్బా తలుచుకోండి, తలుచుకోండి. ఇంత సేవ చేస్తున్నా నేను పోయాను, మీరు మీ అమ్మగారినే తలుచుకుంటున్నారు. మీకు నాకన్నా మీ అమ్మ ఎక్కువ. అలాగంటావా? అయితే సరే. పెళ్ళామా పెళ్ళామా. అదేంట్రా, బాధ కలిగితే ఎవరైనా తల్లిని తలుచుకుంటారు కానీ పెళ్ళాన్ని తలుచుకుంటారా? మీరిద్దరూ నాకు రెండు కళ్ళు లాంటోళ్లే. అయినా నీ పెళ్ళాం పెట్టిన ఆ దరిద్రపు నీచు తిండి వల్లే నీకింత కష్టం వచ్చిందిరా నాయన. ఆగండి ఆగండి, ముందు నన్ను టాబ్లెట్ వేసుకొనివ్వండి. మీరు తినిపించిన ఆ చక్కెర పొంగల్ వల్లే ఆయన ఆరోగ్యం పాడైంది. అది ఎప్పుడు వండిందో ఏమో. ఎప్పుడు వండటం ఏంటి? ఫ్రెష్గా గంట క్రితమే వండితేను నువ్వు తెప్పించిన బిర్యానీయే. ఫ్రాన్స్ బిర్యానీ అమ్మా. వెధవ ఎంగళం మంగళం అని హోటల్ వంటగాళ్ళు వండింది. శుచి ఉండదు, శుభ్రమ ఉండదు. ఏ మురికి చేతులతో, ఏ మకిలి పాత్రలో, ఏ నిల్వ పదార్థాలతో వండి చచ్చారో ఏమో. నా బిడ్డ ఇంత పెద్ద వాంతి చేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. అబ్బబ్బా, అదేం కాదమ్మా. ఒకేసారి ఒకే నోటితో రెండు విభిన్న పదార్థాలు తినడం వల్ల నాకెంత ఇబ్బంది వచ్చింది. అందుకే నా చేతి వంట తినుంటే నీకింత విపరీతం జరిగేదే కాదు. ఆ బిర్యానీ కూడా కలిపి తిని నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. ఏం కాదు, నేను తెప్పించిన బిర్యానీయే తినుంటే మీ ఆరోగ్యం చక్కగా ఉండేది. ఆహా, ఆ బిర్యానీ తినిపించేగా నా కొడుకును చావు దగ్గరకు తీసుకొచ్చావు. అవ్వా అవ్వా, ఏంటి ఎంత మాట అన్నారు? నేను మా ఆయన చావు కోరుకున్నానా? లావణ్య లావణ్య, ఆగవే ఆగు. ఒరే అబ్బాయి, పెళ్ళాం అలిగితే మొగుడు పట్టించుకోకూడదురా. నువ్వు దాని కాళ్ళ బేరానికి వెళ్ళావనుకో చులకనైపోతావు. భార్యాభర్తల మధ్య కోపతాపాలుంటే ఆ సంసారం సరిగ్గా నడవదమ్మా. ఇలాంటి చిన్న చిన్న తగాదాలు లేకపోతే అది కాపురమే కాదురా అయ్యా. సరే సరే, ప్రస్తుతానికి లావణ్య కోపాన్ని తగ్గించాలి. ఇదిగో, ఇందాక మీరు ఇచ్చిన 1,00,000 రూపాయలు మీరే ఉంచుకోండి. నేను మా పుట్టింటికి పోతున్నాను. ఈ మాత్రం దానికి పుట్టింటికి పోవడం ఎందుకు లావణ్య? ఏరా, ఇందాక నువ్వు నాకు 1,00,000 రూపాయలు ఇచ్చినప్పుడు నీ పెళ్ళానికి డబ్బులేమీ ఇవ్వలేదన్నావు. ఇప్పుడేంట్రా మీ ఆవిడ 1,00,000 రూపాయలు ఇచ్చానంటుంది? ఏంటి, మీ అమ్మగారికి కూడా 1,00,000 రూపాయలు ఇచ్చారా? మీరు నాకు 1,00,000 ఇచ్చినప్పుడు మీ అమ్మగారికి డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. ఇంతలోనే ఇంత మోసం! ఛీ, ఎన్నెన్ని అబద్ధాలు చెప్తున్నారో. అది కాదు లావణ్య, మిమ్మల్ని ఎంత నమ్మాను, నన్నే మోసం చేస్తారా? మీ అమ్మగారేమో నేను మిమ్మల్ని చంపేయాలని చూస్తున్నానని అన్నరాని మాటలు అన్నారు. మీరేమో అబద్ధాలు ఆడుతూ నన్ను మోసం చేయాలని చూశారు. ఇదేంటి, నా కళ్ళు తిరుగుతున్నాయండి. అత్తయ్య, లావణ్య 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 లావణ్య
అమ్మాయి లావణ్య, ఏంటమ్మా? ఇందులో ఏమైంది నీకు? రా రా, ఇదిగో ఇలా కూర్చుని కూర్చో. రే సంతోష్, ఆ. ఇదిగో రండి అమ్మాయి మొహం పీలుస్తాడు. ఇటువో అమ్మా. తీసుకో. అమ్మా లావణ్య, నా తల్లి, మొత్తానికి నా కోరిక తీరుస్తున్నావు. మా ఇంటికి వారసుని ఇచ్చేస్తున్నావు. నాకెంతో సంతోషంగా ఉంది తల్లి. నాకు సంతోషంగా ఉంది అత్తయ్య. ఈ నెల రోజులు కన్న తల్లి కన్నా ఎక్కువగా సేవలు చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను? లావణ్య, రుణాల ప్రసక్తి ఎందుకమ్మా? మా ఇంటి పేరు నిలబెడుతున్నావు. నువ్వు నా కూతురి కన్నా ఎక్కువ. ఉండమ్మా, పాలు తీసుకొస్తాను. హలో అమ్మా, ఎలా ఉన్నావు? నాన్న ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామమ్మా. నీకెలా ఉంది తల్లి? పర్వాలేదమ్మా. అమ్మా, థ్యాంక్స్ మా. నా ఆరోగ్యం సరిగా లేదని తెలిసిన వెంటనే పరిగెత్తుకొచ్చి నాకు సేవలు చేశావు. నేను పరిగెత్తుకు వచ్చిన మాట నిజమే కానీ నేనేం పెద్దగా నీకు సేవలు చేయలేదు. నీ ఆలనా పాలన సమస్తం మీ అత్తగారి చూసుకుంది. ఆవిడ నీకు సేవలు చేసిండకపోతే నీ ఆరోగ్యం ఇప్పట్లో కుదిరిపడేదే కాదు. మొత్తానికి సీరియస్ కండిషన్ నుంచి బయటపడ్డావు. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజం. ఇప్పుడు కూడా మా అత్తయ్య గారే నన్ను గాజు బొమ్మలా చూసుకుంటున్నారు. అదృష్టవంతురాలు తల్లి. ఉంటానమ్మా. అమ్మా, నాన్నని అడిగానని చెప్పు. అలాగే అమ్మా, ఉంటా మరి. అలాగే. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ? పర్వాలేదండి, కొంచెం నీరసంగా ఉందంతే. ఉంటుంది. అందుకే దాన్ని నీరసం అన్నారు. అమ్మా లావణ్య, ఇగమ్మా పాలు తాగమ్మా. అలాగే అత్తయ్య గారు. ఇదేంటి సగం పాలే తాగావు? మొత్తం పాలు తాగితేనే ఎనర్జీ వస్తుందమ్మా. అప్పుడే నీ కడుపులో బిడ్డ బలంగా ఎదుగుతాడు. తాగమ్మా, తాగు. అలాగే అత్తయ్య గారు. ఒరే సంతోష్, ఆ, ఇలా రారా. ఏంటమ్మా? చిన్న మాటరా. ఏంటి? కోడలు వారం రోజుల్లో నెల తప్పుతుందని అన్నావు. అన్నట్లు నిరూపించావు. ఇది ఎలా జరిగిందిరా? అమ్మా, నేను డాక్టర్ని. లావణ్యకి ఏం చేస్తే గర్భం వస్తుందో అదే చేశాను. అంటే ఏమండోయ్? అదిగో లావణ్య పిలుస్తుంది, తర్వాత చెప్తాలే. సంతోష్, ఇంతకీ కోడలికి ఇది ఎన్నో నెల? 4వ నెల. మంచిది. ఇక నుంచి కోడలిని జాగ్రత్తగా చూడాలి. ఏమండోయ్ మిమ్మల్నే? వస్తున్నా. ఏంటి డార్లింగ్ పిలిచావు? ఏంటి తల్లి కొడుకులు అంత రహస్యంగా మాట్లాడుకుంటున్నారు? అదే నువ్వు కన్సీవ్ అవ్వడం గురించి. అవునా? ఆ, అవునండి, నాకు డౌట్. ఏంటి? నేను కన్సీవ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నాను కదా, ఇది ఎలా జరిగింది? మాట్లాడరే, అసలు ఎలా జరిగిందండి? అయితే విను. 5 months బ్యాక్ మనం అరకు వెళ్ళాం, గుర్తుందా? అవును. అవునా? హ్మ్. అప్పుడు గర్భం రాకుండా వాడే టాబ్లెట్స్ నువ్వు ఇంట్లోనే మర్చిపోయావు. ఆ, 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 అవునండి, అవును. దాని ఫలితమే నీ ప్రెగ్నెన్సీ. ఆ మాటే అమ్మతో అంటున్నానే. అంతేనా, లేదా తల్లి కొడుకులు ఇంకేమైనా మంతనాలు ఆడుతున్నారా? నీకు ప్రతి దానికి అనుమానమేనో లావణ్య. అవును, మరి మీరు ఓపెన్ గా చెప్పాల్సిన సంగతి సీక్రెట్ గా చెప్తుంటే అనుమానం రాదా? ఓ సదా, నీ రెస్ట్ డిస్టర్బ్ అవ్వకూడదని. అంతేనా? ఇదిగో, నా దగ్గర ఎప్పుడు అబద్ధాలు చెప్పకండి, నేను బాధపడతాను. అలాగే. నా మీదొట్టు. నీ మీదేంటో, పుట్టబోయే మన బిడ్డ మీద ఒట్టు, సరేనా? థ్యాంక్ యూ. సరే, ఒట్టేశాను కాబట్టి నీకు నేను నిజం చెప్తాను. చెప్పండి. నిజానికి 4 రోజుల క్రితం నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావే, మ్మ్. అప్పుడు నీకు పెద్ద సీరియస్ అవ్వలేదు లావణ్య. మరి నువ్వు కన్సీవ్ అయ్యావు కాబట్టి లైట్గా కళ్ళు తిరిగాయి అంతే. అది చిన్న టాబ్లెట్తో క్లియర్ అయిపోయేదే. మరి నాకు సీరియస్ అయిందని ఈ 4 రోజులు అంత సీన్ క్రియేట్ చేశారేంటి? మీరు చెప్పింది నమ్మి మా అమ్మ నాన్న ఆందోళనతో పరిగెత్తుకొచ్చారు. ఓ అదే, వాళ్ళు రావడం మనకు ఆనందమేగా. వాళ్ళని చూసి చాలా రోజులైందని తెగ బాధపడిపోయావు కదా. కాదు, మీరింత అబద్ధం చెప్పడానికి ఏదో బలమైన కారణం ఉంది. నిజం చెప్పాలంటే
నువ్వు మా అమ్మకి దగ్గర అవడానికి ఇదో చక్కటి దారి. నేను కోరుకున్నట్టుగానే నువ్వు అమ్మ ఒకటయ్యారు. ఈ సంగతి అత్తయ్య గారికి తెలుసా? తెలీదు. లేదు, తెలిసే ఉంటుంది. ప్రెగ్నెంట్ రావడం నాకు ఇష్టం లేదని మీకు తెలుసు. నన్ను కన్విన్స్ చేయడానికి తల్లి కొడుకులు ఇద్దరు కలిసి ఇంత నాటకం ఆడారు. నాటకమే అనుకో, కానీ మా అమ్మకి మాత్రం తెలీదు. ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఇంత మోసాన్ని నేను భరించలేదు. సరే, నేను అబార్షన్ చేయించుకుంటాను. ఆ ఛాన్స్ లేదు లావణ్య. నీకిప్పుడు 4 నెలలు నిండింది. ఇప్పుడు అబార్షన్కి వెళితే అది నీ ప్రాణానికే ముప్పోయ్. మరి ఇంత చీటింగా, ఛీ, ఇంత కుట్ర. సరే, కుట్రే అనుకో, మధురమైన కుట్ర. వదలండి, నేను మా పుట్టింటికి పోతాను. అలాగే వెళ్దు గాని నీకు 6వ నెల నిండగానే వాళ్ళెటూ నిన్ను తీసుకెళ్లాలిగా. కాదు, నేను ఇప్పుడే వెళ్తున్నాను. లావణ్య, నీకేమైనా మతిపోయిందా? పోయింది, పోయింది. మీరు చేసిన పని తట్టుకోలేక నాకు నిజంగానే మతిపోయింది. ఇప్పుడు ఏం జరిగిందని నువ్వు ఇంత ఆవేశపడుతున్నావు? అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు. చూడండి, ఈ డాక్టర్ పలుకులు నా దగ్గర పలకండి. లావణ్య, జాగ్రత్తమ్మా, జాగ్రత్త. నాకెవరి సహాయం అవసరం లేదు, వదలండి. ఏంట్రా సంతోష్, అసలు ఏం జరిగింది? అబ్బే, అసలు ఏం జరగలేదమ్మా. లావణ్య, లావణ్య, ఆగు నువ్వు. ఏం జరగకపోతే అమ్మాయి ఎందుకంత కోపంగా ఉంది? ఏదో జరిగింది. దాని గురించి అంతగా పట్టించుకోవాల్సిన పని లేదమ్మా. అంతా నేను సరిచేస్తానుగా. లావణ్య, నువ్వాగు. ఏంటి ఆ చేతిలో బ్యాగ్ ఏంటి? మీకు చెప్పాల్సిన పని నాకు లేదు, అడ్డం తప్పుకోండి. అదే, ఎక్కడికి? నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వెళ్ళిపోవడం ఏంటి? అసలు ఏం జరిగిందరా? ఏమ్మా లావణ్య, ఎందుకంత కోపంగా ఉన్నావు? అసలే ఒట్టి మనిషి కాదు. ఆవేశపడకూడదమ్మా. నా తల్లివి కదూ. వాడి వల్ల కానీ నా వల్ల కానీ ఏదైనా పొరపాటు జరిగితే నేను క్షమాపణలు చెప్తున్నాను. అమ్మా, నువ్వు ఆగరా సంతోష్. అమ్మా లావణ్య, నువ్వు వెళ్ళొద్దమ్మా. నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండమ్మా. అబ్బా, అడ్డం తప్పుకోండి, నేను వెళ్తున్నాను. లావణ్య, లావణ్య, ఆగు. నా మాట విను. వదలండి. బాబు సంతోష్, సంతోష్. అయ్యో లావణ్య, లావణ్య వెళ్ళిపోతుందిరా. లావణ్య, అమ్మా, లావణ్య, అమ్మా, ఏంటలా వణికిపోతున్నావు? లావణ్య. నీ కాలు చెయ్యి ఏంటలా వంకరలు పోతున్నా? అమ్మా, అమ్మా, ఆవేశపడకమ్మా. ఇదిగో, నీలో పెరాలసిస్ సిమ్టమ్స్ వస్తున్నాయి. ఆవేశపడకు. అమ్మా, అమ్మా, ఇదిగో, ఇలా రా, ఇలా రా, ఇల్లు కూర్చో. ఇదిగో కూర్చో. ఇదిగో ఈ మంచినీళ్ళు తాగు. అమ్మా, ఆవేశపడకు. తాగి మంచినీళ్ళు తాగు. లావణ్య, లావణ్య వెళ్ళి. వస్తున్నా, వస్తున్నా. మీరా? అవును, నేనే డార్లింగ్. ఎందుకు వచ్చారు? నన్ను లోపలికి రాని చెప్తాను. రండి. మై డియర్ లావణ్య లహరి, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ డార్లింగ్. నీకోసం ఏం తెచ్చానో చూడు. ఎందుకు వచ్చారు? నీకోసమే. ముందు నేను తెచ్చిన ప్రజెంటేషన్ చూడు. అవసరం లేదు, మీకు నాకు ఏ సంబంధం లేదు. అది నేను ఒప్పుకోవాలిగా. అసలు భార్యాభర్తల మధ్య కోపతాపాలు ఎంతకాలం ఉంటాయి? ఇప్పుడు పొంగుతాయి, తర్వాత చల్లారిపోతాయి. మొగుడు పెళ్ళాలు పగలు కీచులాడుకుంటారు, రాత్రికి గదిలో దూరి ఒకటవుతారు. Shut up. డార్లింగ్, నీకు దూరమై నేను బతకలేనని నీకు తెలుసుగా. ఇలా నైస్ గా మాట్లాడి 6 సంవత్సరాలు మీ అదుపాజ్ఞల్లో ఉంచారు. మీరు చేసిన మోసం గురించి ఆలోచించి ఆలోచించి నాకు పిచ్చెక్కిపోతుంది. ఇక మన బంధం తెగిపోయింది. నా ప్రియాతి ప్రియమైన డార్లింగ్, నీ మానసిక స్థితి అలాగే ఉంటుందని నాకు తెలుసు. అందుకే పరిగెత్తుకొచ్చాను. కానీ నువ్వు నా మీద కోపం నటించినా నీ మనసులో మాత్రం నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. ఈ గర్భంతో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? నడుం మీద చేయి. ఏంటి నువ్వు బిహేవ్ చేసే తీరు? దూరంగా ఉండు. ఇక నేను ఆ ఇంటికి రాను, నువ్వు వెళ్ళొచ్చు.
అది కాదు లావణ్య. పోతలకు లావణ్య, నీకింకా నా మీద కోపం పోలేదని నాకు అర్థమైంది. నువ్వెంత వద్దనుకున్నా నేను నీకు తాళి కట్టి 6 ఏళ్లు కాపురం చేసి నువ్వు ఓ బిడ్డకు జన్మనివ్వడానికి దోహదపడుతున్న నీ భర్తను. నా మీద నీకు, నీ మీద నాకు ఎప్పుడూ అధికారాలున్నాయి. ఆ అధికారంతోనే కదా తల్లి కొడుకులు నన్ను అంత మోసం చేశారు. లావణ్య, నేను నిన్ను మోసం చేశాననడంలో రీజన్ ఉంది, కానీ మా అమ్మ మోసం చెయ్యలేదు. చేసిందంతా మీ అమ్మే. మిమ్మల్ని నా మీదకి ఎగదోసి నాటకాలు ఆడించి నన్ను వంచన చేసింది. లావణ్య, మా అమ్మని ఆడిపోసుకోకు. మన విషయంలో ఆవిడ అమాయకురాలు, నిర్దోషి. అబ్బో, తల్లిని బాగా వెనకేసుకొస్తున్నారే. ఆవిడ మీకు నూరిపోయకుండా ఉంటే మీరు తిన్నగా ఉండేవారు. నా ఉసురు తగిలి ఆ మొహ తల్లి. లావణ్య, నీ ఉసురు తగలడం కాదు, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయావన్న వేదనతో ఆవిడ పక్షవాతానికి గురై బెడ్ మీద పడింది తెలుసా. అక్కడ అనారోగ్యంతో నా తల్లి తల్లడిల్లిపోతుంది. నేను డాక్టర్ని కాబట్టి నా ట్రీట్మెంట్తో ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇప్పుడు కూడా నిన్నే తలుచుకుంటుంది తెలుసా. ఆహా, ఇప్పుడు ఇంకో కొత్త నాటకం మొదలు పెట్టిందా మీ అమ్మ? లావణ్య, కోడల్ని తోలేసిందని 10 మంది ఆడిపోసుకుంటుంటే తట్టుకోలేక ఇలా పక్షవాతం వచ్చిందని కళ్ళబొల్లి నటనలు చేసి చాకరీ చేయించుకోవడానికి నన్ను తీసుకురమ్మని మిమ్మల్ని పంపిందన్నమాట. లావణ్య, నేను అబద్ధాలు ఆడేవాడినే కానీ కన్నతల్లి ఆరోగ్యం మీద అబద్ధాలు ఆడేంత దౌర్భాగ్యుణ్ణి కాదు. అదంతా నాకు అనవసరం. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. మీరు ఆడిన అబద్ధాలు, చెప్పిన మోసపు మాటలు తలుచుకుని నేను భరించలేకుండా ఉన్నాను. వెళ్ళండి, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి, 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 వెళ్ళిపోండి. సరే, నువ్వున్న మానసిక స్థితిలో నీతో ఏం మాట్లాడినా నిన్ను బాధ పెట్టిన వాడినవుతాను. వెళ్తున్నాను. నీకు కానుపైన తర్వాత వస్తాను. నా బిడ్డను చూడాలనే కోటి ఆశలతో వస్తాను లావణ్య. అప్పటికైనా నీలో మార్పొచ్చి నా మనసు గ్రహిస్తావని ఆశిస్తున్నాను. వస్తాను లావణ్య. డార్లింగ్, లావణ్య డార్లింగ్, నేను వచ్చేసా. బాబు, చీ 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 చీ. బాబు, నా బాబు. ఊరుకో నాన్న, ఊరుకో. అరే నేనురా, నీ డాడీని వచ్చేసనుకో. దా దా, నేను ఎత్తుకుంటాను. ఆగు, బాబుని అక్కడ ఉంచు. లావణ్య, ఉంచు బాబుని అక్కడ ఉంచు. ఇటిచ్చేయి, నా బాబుని నాకు ఇచ్చేయి. ఇదిగో బాబుని తీసుకో. లావణ్య, బాబుని నువ్వు ఇవ్వమన్నావని నీకు ఇవ్వలేదు. బాబు ఏడుపు ఆపడం కోసం ఇచ్చాను. అర్థమైందిగా. అది తల్లి స్పర్శ అంటే. బాబునిచ్చావుగా, ఇక వెళ్ళు. లావణ్య, ప్రశాంతంగా ఆలోచించు. బాబు నా కొడుకు. బాబు మీద నీకెంత హక్కుందో నాకు అంత హక్కుంది. అలాగే బాబుకు ప్రేమను పంచడంలో మనిద్దరికీ సమానమైన అధికారం ఉంది. లేదు, ఇప్పుడు నీకు నాకు ఏ సంబంధం లేదు. నేను నీ ఇంటి నుంచి కాలు బయట పెట్టిన రోజునే నీకు నాకు చెల్లిపోయింది. నీకు బాబుపై అస్సలు అధికారం లేదు. వీణ్ణి నేను కన్నాను. వీడు నా బిడ్డ నాకే కావాలి. ఇక్కడి నుంచి వెళ్ళు. అది కరెక్ట్ థింకింగ్ కాదు లావణ్య. ఏ బిడ్డకైనా తండ్రి కూడా ముఖ్యం. తండ్రి లేని బిడ్డకు సమాజంలో విలువ ఉండదు తెలుసా. నా బిడ్డను సమాజంలో ఎలా విలువైన వాడిగా తీర్చిదిద్దాలో నాకు బాగా తెలుసు. కానీ నీలాంటి మోసపూరిత కుటుంబపు నీడ కూడా నా బిడ్డ మీద పడడానికి వీల్లేదు. లావణ్య, అయితే నా బిడ్డ నా చేతికి ఇవ్వా? ఇవ్వను. నీకే కాదు,
నీ కుటుంబంలో ఎవ్వరిని నా బిడ్డను తాకనివ్వను. లావణ్య, ఎంతసేపు నీ మూర్ఖత్వం నీదే కాని కొంచెమైన జ్ఞానంతో ఆలోచించవా? అసలు ఆ బిడ్డ నా బిడ్డ. తేయిటు. నేనివ్వను. పో బయటికి. ఇవ్వకపోతే నిన్ను చంపేస్తానే. నువ్వు నన్ను చంపినా సరే నా బిడ్డను మాత్రం ఇవ్వను. వదులు, వదులు, నా బిడ్డను వదులు, వదులు. ఇవ్వవే, నా బిడ్డను నాకు ఇవ్వవే. ఇవ్వు. వదులు. బాబు నా బాబు, నా బాబు, నా బాబు నాకు ఇచ్చాయి. నా బాబును వదిలే. వదలమంటుంటే. అమ్మా, అమ్మా, బాబు, నా బాబు, నా బాబు నాకు ఇచ్చే. కాదు, నా బాబు, నా బాబే, నా బాబు నాకే కావాలి. ఇచ్చేది. ఇటిచ్చాయి, ఇటిచ్చాయి. నా బాబుని తీసుకుపోతున్నాను నేను. నా బాబు కావలసి వస్తే రా నా ఇంటికి, అంతే. వద్దు. నా బాబుని తీసుకెళ్ళదు. నా బాబుని తీసుకెళ్ళదు. నా బాబు నాకే కావాలి. బాబు, బాబు, నా బాబు. అమ్మా, అమ్మా. చూ 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 చూ. చీ 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 చీ. అమ్మా, అమ్మా. ఏ నాన్న, ఏంట్రా? ఎవరి బాబు? ఏంటలా గుక్క పట్టి ఏడుస్తున్నాడు? ఆకలిస్తుంది అనుకుంటమ్మా. అలాగా, ఉండు, బాబుకు పాలు తెస్తాను. ఊరుకోనన్నా, ఊరుకోవాలి మరి. అదిగో, అదిగో నానమ్మ నీకు పాలు తెస్తుంది. ఊరుకోనన్నా. ఒరే సంతోష్, ఏది ఆ బాబు నీళ్ళ ఇవ్వరా? ఇదిగో అమ్మా. ఆగరా నాన్న, ఆగమ్మా, ఆగు. ఇదిగో ఈ పాలు తాగు నాన్న. ఆగమ్మా, ఇదిగో తాగు. అది అది అలా తాగాలి. తాగు. ఇంతకీ ఎవర్రా ఈ బాబు? నీ మనవడమ్మా. నా మనవడా? అంటే అంటే నా కొడుకు, లావణ్యకు పుట్టినవాడు. నిజమా? నా మనవడా? మన ఇంటి వారసుడా? అవునమ్మా. నా తండ్రి, నా తండ్రి. ఎందుకు లావణ్య ఎదురా? వెనకాల వస్తుందా? వస్తుందేమో తెలీదమ్మా. అదేంటి, తల్లి రాకుండా బాబుని తీసుకురావడం ఏంటి? నా కొడుకుని నేను తాకడానికి వీల్లేదని కండిషన్ పెట్టింది. అందుకే నా కొడుకు నాకే కావాలని బాబును బలవంతంగా తెచ్చేశాను. ఏంటి, బాబుని బలవంతంగా తల్లి దగ్గర నుంచి తెచ్చేసావా? ఎంత పని చేసావురా? బాబు, బాబు, నా బాబు. లావణ్య, బయటికి పో ముందు. ఎక్కడ నా బాబు? ఎక్కడ బాబు? ఆగో. ఆ బాబు నా బాబు, నా కొడుకు. నీకివ్వను. నా బాబు, నా బాబు నాకు ఇచ్చేయండి. నా బాబు నాకు ఇచ్చేయండి. నేనివ్వను. పో అవతలకి. నా కొడుకు మీద నాకే హక్కు ఉంది. ఏమండి, బాబు ఏడుస్తున్నాడండి. వాడు ఆకలితో గుక్కలు పెట్టి ఏడుస్తున్నాడండి. ఏమండి, వెంటనే బాబు పాలు పట్టాలి. ఇచ్చేయండి, బాబుని ఇచ్చేయండి. ఆకలేస్తే మా అమ్మ పాలు తాగిస్తుంది, అంతేగాని బాబు నీకివ్వను. వదులు, బాబుని వదులు. నీకే చెప్తున్నాను, బాబుని వదులు. ఏమండి, మీకు దండం పెడతానండి. నా బాబు నాకు ఇచ్చేయండి. ఏమండి, ఆకలితో అల్లాడిపోతున్నాడండి. బాబుని హింసించకండి. నా బాబు నాకు ఇచ్చేయండి. నీకే చెప్తున్నాను, వదలవే. వదులు, వదలవే బాబుని. వదలమన్నానా? వదులు. వదలండి. ఏమండి, బాబుని వదిలేండి. ఏమండి, ఏమండి, వదలండి. ఇవ్వండి, బాబుని ఇవ్వండి. అమ్మా, నువ్వు బాబుకు పాలు పట్టు. లావణ్య, బయటికి పో ముందు. ఆగరా సంతోష్. ఏమండి, ఏమండి, నీకే చెప్తున్నాను, బయటికి పో ముందు. ఏమండి. అమ్మా,
బాబుకు పాలు పట్టు. వెళ్ళవే, వెళ్ళు బయటికి వెళ్ళా. ఏమండి, ప్లీజ్ అండి, బాబు నాకు ఇచ్చేయండి. ఆగండి, బాబు నీకు ఇవ్వండి, ఇటు ఇవ్వండి. ఇదిగో అమ్మా. ఆగరా సంతోష్. అత్తయ్య, నీకు దండం పెడతాను అత్తయ్య, బాబు నాకు ఇచ్చేయండి అత్తయ్య. తీసుకోమ్మా. బాబు, నా బాబు, నా బాబు. ముందు బాబుకు పాలు పట్టుకెళ్ళి. అలాగే అత్తయ్య, అలాగే. ఊరుకోనన్నా, ఊరుకో తాగు నాన్న, పాలు తాగు. మా నాన్నగారు. ఏంటమ్మా బాబుని దానికి ఇచ్చావు? నాకు ఇచ్చే బాబుని. ఇవ్వను, వదలండి. నేను నా బాబుని ఇవ్వను, వదలండి. నా బాబు నాకు కావాలి. నీకే చెప్తున్నాను, వదులు లావణ్య, వదులు. రే సంతోష్, అమ్మా. పో అవతలకు. అమ్మా, అది తప్పు చేస్తే నన్ను కొడతావేంటి? తల్లి బిడ్డల్ని వేరు చేయటానికి నువ్వెవర్రా? అసలు తల్లి బిడ్డల బంధం ఏంటో తెలుసా నీకు? అమ్మ కష్టం తెలుసా నీకు? ఇదిగో ఈ 2 కిలోల బరువు ఉన్న ఈ దిండును నీ నడుముకు కట్టుకుని దాన్ని విడవకుండా మోస్తూ 1 రోజులుండు. 2 కిలోల బరువు మోస్తూ ఎవరు 1 రోజులు ఉండలేరు. కానీ తల్లి, ఏ తల్లి అయినా 2 నుంచి 3 కిలోల పసికన్నును కడుపులో పెట్టుకుని 9 నెలలు మోస్తుంది తెలుసా? 20 ఎముకలు ఒకేసారి విరిగితే ఎంత నొప్పి కలుగుతుందో అంత నొప్పిని పురిట్లో భరిస్తుంది అమ్మ. అమ్మ కడుపులో నువ్వు నలుసుగా పడినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు, ఏం తినినా వాంతులు, నీరసం, అన్నిటినీ ఆనందంగా సహిస్తుంది. కడుపులో బిడ్డ పడ్డాక 6 నెలల పాటు కంటి మీద కునుకు లేక, కంటి నిండా నిద్రపోక, బిడ్డ కలలతో సంతోషపడుతుంది. తరువాత పురిటి నొప్పులు, బాలింత కష్టాలు అన్నీ బిడ్డ పుట్టడం కోసమే. ఎంత జీతమిస్తే వీటిని భరించగలవు? కానీ ఆమె అడిగే జీతం ప్రేమ. అమ్మ బిడ్డ మలమూత్రాన్ని ఎత్తుతుంది, బిడ్డ పాడు చేస్తే బట్టలు ఉతుకుతుంది, లాల పోసి ఒళ్ళంతా తుడిచి సాంబ్రాణి వేసి బట్టలు తొడిగి పాలు పట్టి జోలపాటలతో నిద్రపుచ్చేది అమ్మ. బిడ్డ ఆరోగ్యం బాగోలేకపోతే తల్లడిల్లిపోతుంది, బిడ్డకు గాయమైతే తను ఏడుస్తుంది, ఆడుకోవటానికి మోకాళ్ళ మీద గుర్రమవుతుంది, ఏడిస్తే ఓదారుస్తుంది, నవ్వితే మురిసిపోతుంది. బిడ్డకు అన్నం తినిపించటానికి ఎన్ని గంటలు ఎత్తుకుని నిలబడుతుందో, నడిపించటానికి ఎన్నిసార్లు వడివడిగా పరిగెడుతుందో. వచ్చి రాని బిడ్డ మాటలకు దుబాసీగా మారి ప్రపంచానికి ఎలా చెబుతుందో అమ్మ. ప్రపంచానికి మనను పరిచయం చేస్తుంది అమ్మ. నిన్ను బడిలో విడిచి వెళ్ళటానికి ఆమె గుండె ఎన్నిసార్లు పగులుతుందో తెలుసా నీకు? నువ్వు ఆలస్యంగా ఇంటికి వస్తే ఆ కళ్ళు ఎన్నిసార్లు గడియారాన్ని చూస్తాయో తెలుసా? నువ్వు పరీక్ష పాస్ అయితే పండగ చేస్తుంది, ఉద్యోగం తెచ్చుకుంటే విజయ పతాకాన్ని ఎగరేస్తుంది, నీకు కన్నీళ్లు వస్తే కొంగుతో తుడుస్తుంది, తప్పు చేస్తే కొంగు చాటున దాస్తుంది. తన ఆయుష్ంతా నువ్వే పోసుకోవాలని జీవితాంతం దీవిస్తుందిరా అమ్మ. అమ్మంటే దేవతలకు దేవత, దేవుణ్ణి కనిన తల్లి. అటువంటిది తల్లి బిడ్డను వేరు చేయాలని చూస్తావా? తల్లి నుంచి బిడ్డను వేరు చేస్తూ ఉంటే వాడు కొడుకైనా కట్టుకున్న మొగుడైనా వాడిని శిక్షించడానికి స్త్రీ జాతంతా ఏకమవుతాం. జాగ్రత్త, ఒరే జాగ్రత్త. అత్తయ్య, లావణ్య, నన్ను క్షమించు అత్తయ్య. అసలైన అమ్మకు ప్రతిరూపానివి నువ్వేనమ్మా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. అమ్మా లావణ్య, కాళ్ళు వదిలేమ్మా, వదులు తల్లి. అమ్మా, ఇంతకాలం నేనెంత అజ్ఞానంలో బ్రతికానో అర్థమైంది. తల్లి బిడ్డల బంధం ఏంటో తెలిసి వచ్చింది. మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేశారు,
నన్ను క్షమించమ్మా. ఏం లేదమ్మా. లావణ్య, లావణ్య, ఇదిగో నీ బిడ్డను తీసుకో. తీసుకోమ్మా, తీసుకోమ్మా. నీ బిడ్డను తీసుకో. నా బిడ్డేం కాదు, నీ బిడ్డ. కాదు నీ బిడ్డ. కాదు మీ బిడ్డ. కాదు లావణ్య, నీ బిడ్డ. కాదు మీ బిడ్డ అంటుంటే. కాదు నీ బిడ్డ. కాదు మీ బిడ్డ. అరే ఆగండరా, అదేం కాదు. ఈ బిడ్డ మనందరినీ కలిపాడు, అందుకని మనందరి బిడ్డ. అవునా? మాతృత్వం నాటకం మీరింతవరకు విన్నారు. ఇందులో పాల్గొన్న